బంగారం గత కొన్ని నెలలుగా బంగారం బగ్గుమంటుంది. అసలు ఎవరు ఊహించిన విధంగా తులం ₹1,00,000 దిశగా వేగంగా వెళ్తూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకు కూడా బంగారాన్ని కొనలేని పరిస్థితుల్లోకి వెళ్తున్న క్రమంలో తాజాగా ఒక సంచలన వార్త వైరల్ గా మారింది. ఇప్పటి వరకు పెరగడమే తప్ప తగ్గటం తెలియని బంగారం ఇక భారీగా తగ్గడానికి సిద్ధమవుతుందంట. మరి అదెలా సాధ్యం, ఎంతవరకు తగ్గొచ్చు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఆభరణం అక్కరకు ఆదుకునే నేస్తం, పెట్టుబడి ఇలా ఏదైనా సరే అది పుత్తడే అవుతుంది. అయితే గత కొన్నాళ్లుగా బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతూ చుక్కలను తాకుతున్నాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టాల వద్ద అమ్ముడవుతున్నాయి. చాలా మంది నిపుణులు భవిష్యత్తులో పసిడి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 10 గ్రాముల గోల్డ్ ధర ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వార్తలు పసిడి ప్రియుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అలా భయపెడుతున్న వారందరికీ ఒక శుభవార్త. భవిష్యత్తులో బంగారం ధర భారీగా దిగిరానుందట. 10 గ్రాముల రేటు ఏకంగా ₹55,000 పడిపోయే అవకాశం ఉంటుందట. బంగారం రేటు అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో భాగంగానే ట్రంప్ పాలన ప్రారంభమైన తర్వాత విధానపరమైన అయోమయంలో ఉన్న పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దాంతో పసిడి రేటు భారీగా పెరుగుతూ వచ్చింది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం బంగారం ధరలను దిగివచ్చే అవకాశం ఉంది అంటున్నారు బిలియన్ మార్కెట్ విశ్లేషకులు. బంగారం ధరలను తగ్గించే కొన్ని కీలక అంశాల గురించి వారు వివరిస్తున్నారు. మార్నింగ్ స్టార్ నిపుణులు జాన్ మిల్స్ అనే వ్యక్తి బంగారం ధరలపై ఆశావహంగా లేవని అంచనాలు వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే భవిష్యత్తులో గోల్డ్ రేట్ భారీగా దిగివచ్చే ఛాన్స్ ఉంది. అయితే వాల్ స్ట్రీట్ లో మాత్రం చాలా మంది పుత్తడి ధర మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ మిల్స్ మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం బంగారం అత్యధిక ధరను చేరుకున్నప్పటికీ కూడా రానున్న 5 ఏళ్లలో $1,820 పడిపోవచ్చునని మిల్స్ అంచనా వేశారు. మిల్స్ అంచనా ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధర $55,000 పడిపోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర అత్యధికంగా $3,000 వద్ద ఉంది. అంటే ఈ రేటుతో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో పసిడి రేటు 38% మేర తగ్గవచ్చు అని మిల్స్ అంచనా వేస్తున్నారు. గత 12 నెలల్లో వచ్చిన లాభాలు కూడా హరించుకుపోతాయని అంటున్నారు. ఇక శుక్రవారం నాడు గోల్డ్ ఔన్స్ ధర $3,080 వద్ద ట్రేడ్ అయింది. ఇది ఇప్పటి వరకు ఆల్ టైమ్ గరిష్ట ధర. ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో గోల్డ్ తవ్వకాలు అధికమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ అధిక సరఫరా పసిడి రేటుపై ఒత్తిడిని కలిగించవచ్చు అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా బంగారం ఉత్పత్తిలో ముందున్న ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గోల్డ్ మైనింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలానే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2024 రెండో త్రైమాసికంలో బంగారం మైనింగ్ అత్యధిక లాభదాయకమైన రంగంగా మారిందని కూడా వెల్లడించింది. మిల్స్ ప్రకారం బంగారం ధరలు సాధారణంగా తాత్కాలిక ఆర్థిక సంక్షోభాల ప్రభావంతో మార్పులకు గురవుతూ ఉంటాయి. అయితే దీర్ఘకాలికంగా చూసినప్పుడు ఈ ప్రభావం తగ్గుతుందని మిల్స్ చెప్పుకొచ్చారు. ఉదాహరణకు 2020లో కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా ఆ తర్వాత దిగివచ్చాయి. 2023 చివరిలో తిరిగి మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రానున్న 5 ఏళ్లలో బంగారం ధరలు గతంలో మాదిరే దిగి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక మిల్స్ చెప్పినట్లు రానున్న 5 ఏళ్లలో బంగారం ధరలు దిగి వస్తే పేద మధ్యతరగతి వారు పసిడి కొనే ధైర్యం చేస్తారు అంటున్నారు బిలియనియర్ మార్కెట్ నిపుణులు.